ఇప్పుడే మొదలయ్యింది మీరు భయపడతారు నేను పెడతాను. నేను మీ గబ్బర్ సింగ్ ప్రవీణ్ని. ఇక్కడ బంటుమిల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే మనం గాజు గ్లాస్ గుర్తుకు వేసి మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి. డోర్ టు డోర్ మేమందరం గబ్బర్ సింగ్ టీం అందరం కలిసి ప్రతి ఇంటికి వెళ్తున్నాము. గ్లాస్ గుర్తు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సార్ చేసే పథకాల గురించి, గ్యాస్ గురించి, రేషన్ ఇవ్వకుండా మనకు అకౌంట్లో నెలకు 2500 నుంచి 3500 వరకు అమౌంట్ ఇస్తున్నాడు. ఆడవాళ్లకు చాలా మంచి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాడు. ఖచ్చితంగా మనం అంకెం లక్ష్మీ శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వామపక్షాలు కూడా ఈ రోజున ఓకముడిగా అయ్యి ఈ రోజున జనసేన పార్టీ మన లక్ష్మీ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి అఖండ విజయం చేకూర్చాలని అందరూ గ్లాసు గుర్తుపై 2 ఓట్లు మన శ్రీనివాసరావు గారికి, ఎంపీ బండెడ్డి రామకృష్ణ గారికి కూడా మీరు 2 ఓట్లు వేసి గెలిపించాలని, అలాగే అందరూ ఐక్యతో ఉండి మన బలుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా మన పవన్ కళ్యాణ్ కానీ మాయావతి గారి ఆధ్వర్యంలో ఈ 2 వాళ్ళు ప్రతి వర్గానికి కూడా న్యాయం జరగట్లా. ఈ గవర్నమెంట్లో కానీ అంతకుముందు గవర్నమెంట్లో కానీ అందిన వాళ్ళకే అందుతున్నాయి. ఇంకా ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకు న్యాయం జరగాలని ముఖ్య ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఆయన ఎన్నికల మేనిఫెస్టో ముఖ్యంగా రైతుకి 60 సంవత్సరాలు నిండిన వ్యక్తికి 5000 రూపాయలు పింఛను, అట్లాగే చదువుకున్న కుర్రాళ్ళకి 1వ తరగతి కాడి నుంచి పీజీ దాకా గవర్నమెంటు డబ్బులు కడతాం. అట్లాగే హాస్పిటల్ ఖర్చు ప్రతి వ్యక్తికి కూడా ఏదైనా ఇబ్బంది వస్తే కార్పొరేట్ వైద్యం ముఖ్యంగా 10 లక్షల రూపాయలతో గవర్నమెంటే చేయటం. ఇవన్నీ కూడా మంచి మంచి స్కీములు ఉండి ఆయన నాయకత్వాన్ని బలపడదాం. ఆయన ముఖ్యంగా ఆయన అభ్యర్థి అయిన లక్ష్మీ శ్రీనివాస్ గారిని, అట్లాగే ఎంపీ గారు బండి రామకృష్ణ గారిని గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని మేము అందరిని కోరుతున్నాం. వచ్చి 10 ఇంటింటికి గుమ్మానికి తిరుగుతున్నాం. అయితే మాకు చాలా ఆటంకాలు కలుగుతున్నాయి. ఆటంకాలు కలిగినా సరే మేము ఆగేది లేదు, మేము వెనక్కి తిరిగి చూసేది లేదు. ఈ పార్టీ గెలిచే వరకు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూర్చున్నంత వరకు మా పోరాటం ఇలా సాగిస్తామని సవినయంగా మనం చేసుకుంటున్నాం మా గబ్బర్ సింగ్ టీం తరఫున. అందరికీ నమస్కారం. నేను మీ గబ్బర్ సింగ్ సాయిని మాట్లాడుతున్నా. ఇక్కడ బంటుమిల్లు ఏరియాకి వచ్చాము. ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మా గబ్బర్ సింగ్ టీం డోర్ కు డోర్ ఇంటింటికి వెళ్ళి మా పవన్ కళ్యాణ్ గుర్తు, గిలాస్ గుర్తు ప్రతి ఇంటికి పోయి మన యూత్కి తెలుసు, కొంతమంది పెద్ద మనుషులకు తెలియదు, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతున్నాము. అలానే మా పవన్ కళ్యాణ్ పెట్టిన పథకాలు వైఎస్ఆర్కి, టీడీపీకి, బీజేపీకి వాళ్ళ గుండెల రైలు పైరుకెళ్తున్నాయి. మా పథకాలను చూసి, ఆ పథకాలను చూసి వాళ్ళు ఏం మాట్లాడాలో ఏం అర్థమవుతలేదు వాళ్ళకు. అలాగా మా పవన్ కళ్యాణ్ సార్ 2500 నుంచి 3500 నెలకు రేషన్ మీ ఇంటికి మీ అకౌంట్లో పట్టేట్టు చేస్తున్నాడు. సంవత్సరానికి 9 సిలిండర్లు మీ ఇంటికి ఫ్రీగా ఇవ్వడానికి రెడీ అన్నాడు. అలాగనే 9 సిలిండర్ ఎలా అవుతుందంటే మన హక్కు మన ఆంధ్రాలో ఉన్నది, ఆ గ్యాస్ వస్తున్నది. మోడీ గారు గుజరాత్కు పంపిస్తున్నాడు. మన హక్కు మన కొట్లాడి గుండె ధైర్యం ఉన్న మా పవన్ కళ్యాణ్ సార్ అది కంపల్సరీ మన బాధ్యత. ఆయన ఉండి మనకు దగ్గరుండి ఆ సిలిండర్ ఏందో మనకు ఫ్రీగా ఇచ్చేదానికి ఆయన ధైర్యం ఉన్నది. ఆయన కంపల్సరీ తెస్తాడు. అలాగా 2500 నుంచి 3500 కుళ్ళిపోయిన రాజకీయం టీడీపీ ఎలా ఉన్నదో కుళ్ళిపోయిన బియ్యం మనని తినాలని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళని తినమానని చంద్రబాబుని ఆ కుళ్ళిపోయిన బియ్యం తినమానమని వాళ్ళు కుళ్ళిపోయిన రాజకీయం చేస్తారు. అలా వద్దని మా సార్ 2500 నుంచి 3500 వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు.
ఈ పవన్ కళ్యాణ్ని గెలిపించుకుంటాము, మేము సీఎం చేసుకుంటాము, ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము. ఇక్కడ చూస్తే మాకు ఇంటింటికి చాలా మంది వెల్కమ్ చెప్తున్నారు. గబ్బర్ సింగ్ టీం అనగానే అసలు ఇక్కడ మేము అసలు ఇన్ఫామ్ లేకుండా కూడా వచ్చినాము. ఇంత మాకు వెల్కమ్ చెప్తున్నారంటే మాకు చాలా సంతోషం ఉంది. జై జనసేన.